హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతి చూసుకుంటే సో కల్తీ నెయ్యి గురించి రాశారండి ఈరోజు కూడా. సో అప్పన్న సుబ్బన్న ఒకటేనా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, ఎంపీ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన ఫోన్ నెంబర్, ఆయన పిఏ ఫోన్ నెంబర్ ఇద్దరు ఒకే నెంబర్ వాడుతున్నారండి. సో దాని గురించి రాశారు డీటెయిల్గా. ఏంటి అని చూస్తే, అప్పన్న సుబ్బన్న ఒకటేనన్న, ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ హెడ్పై పిఏ చిన్నప్పన్న ఫోన్ నెంబర్. ఇదే నెంబర్తో చిన్నప్పన్న వ్యవహారాలు. నాడు వైపీఏగా టీడీడీలో చక్రం. నెయ్యి టెండర్లో కీలక పాత్ర. కమిషన్లు ఇవ్వకుంటే డైరీలు అవుట్. బేరాలకు ఓకే అన్నవారికి కాంట్రాక్టులు, భారీగా ముడుపులు వసూలు. ఢిల్లీలో ఏపీ భవన్ అధికారిగాను చిన్నప్పన్న. అజయ్ కల్లం సిఫార్సుతో పోస్టింగ్ అంటండి. సో కల్తీ దందాలో దాదాపుగా 4.6 కోట్లు వచ్చాయంట ఆయన ఖాతాలోకి. పెద్దల అండదండలు లేకుంటే ఇది సాధ్యమా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారండి. అట్లాగే ఈరోజు ఒక వెరైటీగా కార్టూన్స్తో ఇది వేశారనమాట ఆంధ్రజ్యోతిలో ఇలాంటి విషయం. సో ఎంపీ వైవి గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి కండూరి చిన్నప్ప పిఏ మాత్రమే కాదు, అంతకు మించి వీరి మధ్య విడదీయరాని బంధం ఉంది. ఎంపీగా వైవి తన లెటర్ హెడ్పై చిన్నప్పన్న ఫోన్ నెంబర్ 9542419999 వేయించారు. వైవి పిఏ హోదాలో చిన్నప్పన్న ఈ ఫోన్ నెంబర్ ద్వారానే టీటీడీలో నెయ్యి టెండర్ వ్యవహారంలో సంప్రదింపులు జరిపారని, పలు కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అభియోగాలు ఉన్నాయంట. సో ఇంకా కూడా వీళ్ళు బుకాయించడం అనేది బాగోదు. కల్తీ జరిగింది, దాన్ని ఒప్పుకోండి, సరిపోతుంది. అట్లాగే కల్తీ నెయ్యి కేసులోకి ఈడీ రెడీ అంటండి. ఈడీ రెడీ. కల్తీ నెయ్యి ముడుపులపై కేసు నమోదు. హవాలా గుర్తు తేల్చేందుకే మనీ లాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్. లబ్ధిదారులు, ఏజెంట్లకు త్వరలో నోటీసులు అంటండి. సో తిరుమల లడ్డు ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసి క్రమంలో ముడుపులు ఇచ్చిన, పుచ్చుకున్న వారి పని పట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు నమోదు చేసిందంటండి. సో 4 ఏళ్లకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, గత సహాయకుడు చిన్నప్పన మేల్కొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నెయ్యి సరఫరాలో 235 కోట్ల అక్రమాలు జరిగినట్టు తేల్చిందంటండి. సో అందుకు ఈడీ ఈ కేసుని టేకప్ చేయబోతుందంట. ఏం కాదు, టేకప్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి ఏ కేసుని కానీ ఈడీ కానీ సిబిఐ కానీ తేల్చరనమాట. సో దీన్ని ఎట్లా సాగదీస్తారంటే, సో అట్లాగే ఇంకా సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి, అప్పుడు ఆ పురస్కారానికి ప్రతిష్ట. వివాదాలు లేని ఉమ్మడి పౌరస్థితి అవసరం. బంగ్లాలో హిందువుల ఐక్యతత్వంగా పోరాడాలి. నాకు 75 ఏళ్ళు నిండాయి, అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది. ఆదేశిస్తే దిగిపోతా అని మోహన్ భగవత్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అలాగే అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి అంటే తిరుమల ప్రసాదంలో కల్తీ నిజమేనా? ఈ విషయం గురించి మీకు ముందే తెలుసా? దుర్మార్గానికి పాల్పడి ఎదురు దాడి సిగ్గులేదా? భూమన పేరినానిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం అంటండి. సో అయోధ్యకి ఈ లడ్డూలు పంపించలేదు, వేరే నెయ్యితో చేసి పంపించామని చెప్పేసి నిన్న పేరు నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాని మీద మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మండిపడ్డారండి. అంటే మీకు ముందే తెలుసు కదా, తెలిసి ఈ పని చేశారని చెప్పేసి నిన్న ఆయన ఒక కౌంటర్ వేశారు. సో అది నాదెండ్ల మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో వైసీపీ నేతలు అడ్డుగోలు బిల్లులకు బ్రేకులు అంటండి. జగనన్న కాలనీ లెవెలింగ్ పనులు, అక్రమాలు, పనులు చేయకుండా బిల్లుల కోసం కోర్టులకు అడ్డుకుంటున్న గ్రామీణాభివృద్ధి శాఖ. తనిఖీలతో లెక్క తెలిసిన క్వాలిటీ కంట్రోల్, అక్రమ చెల్లింపులకు చెక్కు, రికవరీలు. ఎట్లే ఉండండి, వాళ్ళ పాటికి వాళ్ళు బిల్లులు చేసుకుంటూ వెళ్తారు, మీరు ఎట్లా ఉండండి, టీడీపీ వాళ్ళకి మాత్రం బిల్లులు పెట్టకండి. సో ఇక సాక్షి పైన ఒక వార్త రాశారండి. కళ్ళున్న కబోది యాక్చి అని చెప్పేసి హెడ్లైన్ పెట్టారు. జగన్ రోత పత్రిక మరో నీచ కథనం. భూ కేటాయింపు పునరుద్ధరణపై అక్షరాల వికారం, జీవీఎంసీ ఆమోదం లేదంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు. వాయిదాను తిరస్కరణగా వక్రీకరించి తీర్మానాన్ని ఆమోదించిన చూడలేని గుడ్డితనం అని చెప్పేసి ఒక ఇది రాశారండి. ఎంతసేపు బురదల ఆత్రం ఆరాటమే, అసలు నిజం ఏమిటి తెలుసుకోవడం, నిజాలు తెలిసినా చెప్పదు, యాక్చి అని జనం చేదరించుకున్న సాక్షి నిజం మారదు అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి సాక్షి గురించి రాశారు. ఆంధ్రజ్యోతికి భూ నజరానా అని జగన్ రోత పత్రికలో గతంలో అక్షరాల వికారం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన నజరానా కాదని హైకోర్టు ఉత్తర్వుల మేరకు చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయమని ఆంధ్రజ్యోతి గత నెల 21వ తేదీన
సవివరమైన కథనం ప్రచురించింది. వృత్తపత్రిక రాసిన అబద్ధాలు, అచ్చోసిన వాకులకు తేదీలు, ఆధారాలతో సహా పాఠకుల ముందు పెట్టింది. సో అదేండి. ఇక స్త్రీ నిధి @డిజిటల్ బ్యాంకులకు ధీటుగా సేవలు అందించేందుకు చర్యలు. ఇకపై పుస్తకాల్లో పద్దులు రాసే విధానానికి స్వస్తి. స్త్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ తరహా యాప్. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణాలు. బ్యాంకింగ్ సామర్థ్యం పెంపునకు 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామకం. వచ్చే ఆర్థిక ఏడాది 12,000 కోట్ల రుణాలు లక్ష్యం అంటండి. సో ఈ స్త్రీనిధి ఉంది కదా, పొదుపు సంఘాలకు సంబంధించిన విషయం. అందులో ఏంటంటే ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారంట. మాన్యువల్గా కొంచెం వర్క్ రాస్తారు కదా బుక్లో, ఎంత తీసుకున్నారు ఏంటి అని. సో అవన్నీ ఇప్పుడు ఏఐతో దానికి ఒక డిజిటల్ పెట్టి ఇచ్చేస్తారంటండి. సో మంచి విషయం. రష్యా చమురుపై సందిగ్ధం. కొనుగోలు అంశంపై మంత్రులు దాటవేత ధోరణి. అది వాణిజ్య మంత్రికే తెలిసిన విదేశాంగ మంత్రి, జైశంకర్కే తెలిసిన పీయూష్ గోయల్. రష్యా చమురు కొనుగోలు నింపివేస్తున్న హామీ మేరకే సుంకాలు తగ్గిస్తున్నామని చెప్పిన అమెరికా, దీనిపై కేంద్రం నుంచి వెలువడిన అధికార ప్రకటన. సో ఆయన ఏమన్నారంటే, జయశంకర్ గారు సెంట్రల్ మినిస్టర్స్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. సెంట్రల్ మినిస్టర్ గారు ఏమో జయశంకర్కే తెలుసు అని ఈయన ఒకరి మీద ఒకరు వేసుకున్నారు అనమాట, అవగాహన లోపం. సో ఇక ఈనాడులో చూసుకుంటే ఆ ఫోన్ నంబర్ వైవి సుబ్బారెడ్డిదే. కల్తీ నేరం కోసం చిన్నప్పన్న వాడి నెంబర్ అదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉంటున్నప్పుడు అధికారికంగా లెటర్ హెడ్లో 9542419999 నెంబర్. సో ఆ నెంబర్ సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో ఈ నెంబర్ ఉన్నిందంట. సో ఆ నెంబర్ కదురు చిన్నప్పనిదిగా అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పనుల మధ్య గాఢ అనుబంధానికి ఇదే తాత్కారణం. కల్తీ సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారానే లంచాల వసూలుకు కాల్స్ చేసింది చిన్నప్పనే, చేయించింది ఎవరో సిట్కి తెలియదా? సిటిఆర్, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి వస్తారని చెప్పేసి ఈనాడులో ఒక కథనం రాశారండి. నిజమే కదా, ఆ నెంబరు వైవి సుబ్బారెడ్డి గారి పేరు మీద ఉన్నప్పుడు ఆయన కూడా సిట్ విచారించి ఆయన కూడా నిందితుడిగా చేర్చాలి కదా. సో ఎందులోనూ అర్థమవుతుంది సిట్ ఎంత బాగా విచారణ చేసిందని. బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం, ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా సంక్షోభం తప్పదు. పాక్తో స్నేహానికి మహమ్మద్ యూనస్ వెంపర్లాడుతున్నారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని షేక్ హసీనా అంటండి. సో అట్లాగే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు, రాజీ పడకుండా పోరాడతాం. వ్యూహాత్మకంగా రంగాల్లో మలేషియాతో బంధాలు, ఇండో పసిఫిక్ శాంతి స్థిరలకు కట్టుబడి ఉన్నాం. మోదీ 11 ఒప్పందాలపై సంతకాలంటండి. సో అట్లాగే 9,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం అంటండి. డేటా సెంటర్లు, భారీ పరిశ్రమ విద్యుత్కు అవసరాల కోసం ఏడాదిలో 108 పనులు పూర్తికి రోడ్ మ్యాప్. కొత్తగా 48 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు అంట. సో మానవరహిత సబ్స్టేషన్లు అంటండి కొత్తగా. ఇక సబ్స్టేషన్లో వర్క్ చేసే షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా గోయిందా అనుకోవచ్చు ఒక రకంగా. ఇక సాక్షిలో చూసుకుంటే తప్పుకోవడానికి సిద్ధం, పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారంటండి. సో ఆయనకి ఏజ్ కొద్దిగా 75 వచ్చింది కదా. సో 75 దాటిన తర్వాత ఆర్ఎస్ఎస్లో ఎటువంటి పదవి ఉండకూడదు అనేసి వాళ్ళ ఒక రాజ్యాంగం అనమాట. సో వారికి పాక్ ఏజెంట్తో సంబంధం. కాంగ్రెస్ ఎంపీ గోగోయ్ దంపతులకు పాకిస్తాన్ ఏజెంట్తో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఆరోపించారంట. సో ఇక న్యూజిలాండ్ బోని అంటండి. సో ఇక న్యూజిలాండ్ బోని ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ జట్టు T20 ప్రపంచ కప్లో శుభారంభం చేసింది. గ్రూప్ డిలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించిందంటండి. చెన్నై చపాక్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో స్పిన్నర్లు జోరుగా సాగుతుందని ఆఫ్ఘనిస్తాన్ భావించగా కివీస్ ప్లేయర్ ఆఫ్ఘన్ స్పిన్నర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రైవేట్ రాజధాని అని చెప్పేసి అమరావతికి సంబంధించిన ఒక వార్త రాశారండి. నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరా సైతం పీపీపీలోకే. మొత్తంగా పీపీపీ ప్రైవేట్కు అప్పగించి అందిన కాడికి బాధుడే లక్ష్యం అని చెప్పేసి అమరావతి రాజధానికి సంబంధించిన ఒక వార్తను రాశారు. పీపీపీతో పాటు ప్రైవేట్ ద్వారా ప్రజాసేవల ప్రాజెక్టులు, ఆ దిశగా చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పనకు కన్సల్టింగ్ సంస్థకు ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అయినా రావచ్చని ఆసక్తికి వ్యతిరేకంగా పత్రం జారీ చేసిన CRDA. ఇక అమరావతి పాలన వ్యవహారాలని ప్రపంచ బ్యాంకు ADB కనుసన్నల్లోనే అని చెప్పేసి అమరావతికి సంబంధించిన ఒక ఇష్యూ రాశారు. అట్లాగే పెండింగ్లో పోలీస్ ఫైల్, IPS పోస్టింగ్లపై పీఠముడి, వర్గపోరులో చిక్కిన బదిలీల ప్రక్రియ, DGP గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ DGP ఠాకూర్ చెక్, CMOలో తేలని పంచాయతీ అని చెప్పేసి ఒక వార్త రాశారండి.
సో శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదు. ఎన్డీడీబీ, సిట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని మూర్ఖత్వంతో అన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసరావు స్పష్టీకరణ. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అంటండి. మరి ఎంతైనా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కదా, సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది అసలు పైగా వీళ్ళు దాన్ని ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఈ వార్త వస్తుందని చెప్పేసి క్యూఆర్ కోడ్ కూడా పెట్టారంట. సో అన్నమయ్య జిల్లా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు చెప్పారు. ఎన్డీడీబీ సిట్ నివేదికలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టం చేయడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని మూర్ఖత్వంతో ఉన్నారు అని ఆయన స్పష్టం చేశారంట. అంతే అనుకున్నా, ఈయన ఎట్ట తిరిగి వైఎస్ఆర్సీపీనే కదా. సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.